ఓం నమో నారాయణాయ నమః. యోగ సాధకులకు, యోగాభిమానులకు, సర్వ మానవ పరమాత్మ స్వరూపులకు సామాజిక ధర్మం అంటారు. సామాజిక ధర్మం అన్నప్పుడు సమాజంలో ఎవరెవరు ఉన్నారో అందరి గురించి కూడా మనం తెలుసుకోవాలి. అందరూ ఎలా జీవిస్తున్నారో కూడా ఆలోచించాలి. మనం ఎవరి జీవితానికి అడ్డు రాకుండా జీవించాలి. రాజ్యాంగం కూడా అదే కథ చెప్తుంది. భగవంతుడు కూడా అది చెప్తాడు. నేను ఏర్పరిచిన ధర్మాన్ని తప్పవద్దండి. ఎందుకు మీరు నా ఇంట్లో నివసిస్తున్నారు? మీరందరూ నేను కట్టిన ఇంటిలో నివసిస్తున్నారు ఈ ప్రపంచం అనేటువంటి వ్యవస్థలో. కనుక నేను ఏర్పరిచిన ధర్మాన్ని మీరు ఎవరు తప్పకూడదు. తప్పితే యదో ధర్మ తతో జయ. ధర్మం ఎక్కడ ఉంటే అక్కడే విజయం ఉంటుంది. ధర్మం లేని చోట అపజయం ఉంటుంది, అవమానాలు ఉంటుంది, అనేక నీచ నికృష్టమైనటువంటి పేర్లు వస్తుంటాయి. ఆ పేర్లు భరించే శక్తి ఉండవు. వల్ల లేదు, ఆయన చెప్పిన ధర్మాన్ని ఆచరిస్తే హిమాలయాంత శిఖరాలకు వెళ్ళిపోతారు, ఉన్నతులైపోతారు. వాళ్ళ కీర్తి ఎప్పుడు కూడా కీర్తి పతాకాన్ని ఎగరేస్తూ ఉంటారు. అనేక మంది ఉన్నారు మహానుభావులు. ఇలా మనల్ని గురించి అంతర్మథనం, మనలో మనం రాత్రి పడుకునే ముందు ఈరోజు మంచి చేశామా, చెడ్డ చేశామా, తెలియకుండా చేశామా, తెలిసి చేశామా, దైవానికి ఏమన్నా వ్యతిరేకంగా ఉందా, దైవ గుణాలకి ఏమన్నా వ్యతిరేకంగా ఉందా ఆలోచించాలి. కొద్దిగా మనం భగవంతుల్లోకి లీనమైపోయి అలవాటు చేసుకోవాలి. ఒకేసారి లీనమైపోవడం అంటే అందరికీ సాధ్యం కాదు. కొంతమంది భక్తిపరులు, జ్ఞానపరులు త్వరగా లీనమైపోతారు. అయిపోయాక వాళ్ళ భగవంతుడిని సంబంధించినటువంటి విషయాల అశ్రద్ధ ఉండదు. వాళ్ళకి నిత్య కృత్యంలో వాళ్ళు దాన్ని ఏమాత్రం క్రమశిక్షణ తప్పదు. అలాంటి వాళ్ళు మనం చూస్తుంటాం. వాళ్ళు ఈ సమాజంలో ఉండేటువంటి అనేక విషయాలు వింటున్నా దాంట్లో లీనమైపోరు, అందులోకి వెళ్ళి జోక్యం చేసుకోరు. మంచి అయితేనే వెళ్తారు, చెడు ఉందంటే దూరంగా వెళ్తారు. ధనద్రోవం, రుణద్రోవం, రెండు అయస్కాంతాలు సమాన ఒకే జాతికి చెందిన సజాతి ధ్రువాలు అంటాం వాటిని. సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, దూరంగా వెళ్ళిపోతాయి. విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. సైన్స్ చెప్పే పాఠం ఇది. అయస్కాంతము రెండు వైపులా ఉంటుంది. దానికి ఒకవైపు నార్త్, ఒకవైపు సౌత్. రెండు నార్త్ దగ్గర పెట్టామనుకోండి దూరంగా వెళ్ళిపోతాయి. మీరు ఎప్పుడైనా ప్రయోగించలేదు, ప్రయోగించి చూడవచ్చు. భగవంతుడి సృష్టి అంత విచిత్రమైందో. ఈ రెండు అయస్కాంతాలు నార్త్ ధ్రువం అంటే ఉత్తర ధ్రువం రెండు, ఈ పక్క ఉత్తరం రెండు దగ్గర పెట్టామనుకోండి ఇట్లా వెళ్ళిపోతాయి, దూరంగా వెళ్ళిపోతాయి. ఒకటి ఉంట చేసుకుంటూ వెళ్ళిపోతాయి. అదే ఒక నార్త్, ఒక సౌత్ కలిపి తెచ్చిపెడితే జాయింట్ అయిపోతాయి, ఒకదాని ఒకటి అతుక్కుంటాయి. ఇదే మానవ జీవితం. మానవ జీవితం అంటే సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. స్త్రీ పురుషులు ధర్మం. కనుక భగవంతుడు చెప్పేటటువంటి ధర్మాన్ని మనం ఆయనలో నివసిస్తున్నప్పుడు ఆచరించాలి. ఆచరించకపోతే మాత్రం కాలగమనంలో ఎప్పుడో ఒకప్పుడు అది దివ్యాస్త్ర శస్త్రాల్లాగా భగవంతుడు అన్నీ ఆల్రెడీ పెట్టేస్తున్నాడు సృష్టిలో. అవి మనం ఎందుకు దూసుకొని వస్తాయి, కష్టాలు అనిపిస్తాం. లేదు, ఆయనలో నివసిస్తున్నాం కనుక ఆయన ధర్మాన్ని మనం ఆచరిస్తున్నాం అంటే మనకు ఆయన అనుగ్రహం ఉంటుంది. ఆయన ఏమేమి సమకూర్చాలో అన్నీ సమకూరుస్తూ ఉంటారు. ఏ విధంగా ఇంటి యజమాని చెప్పినట్లు మనం ఆ ఇంట్లో ఉన్నామంటే ఆ యజమాని సంతోషంతో మనకు ఆయన వచ్చేవన్నీ మనకు ఇస్తూ ఉంటాడు. కొంచెం మెచ్చుకుంటాడు. ఆహా, గొప్ప వాళ్ళకి ఇచ్చాను, నేను చాలా మంచి వాళ్ళకి వెళ్ళి ఇచ్చాను అని. అంతే కూడా పరమాత్మ కూడా అంతే. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం.